హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్టీ కుకింగ్ హౌస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈరోజు స్పెషల్ ఏం కాదులే, నార్మల్గా అందరూ చేసుకుంటారు. సో ఈరోజు అయితే ముద్ద పాలకూర సాంబారు సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అట్లా ఎవరికైనా ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఎట్లా అనేది ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ అయితే కుక్కర్లో అనప బ్యాళ్ళు అంటే పప్పు, దాన్ని బాగా కడుక్కొని కుక్కర్లోకి వేసుకొని, అట్లే పాలకూర దాన్ని సన్నగా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకొని, టమాటా వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, ఇప్పుడు దాంట్లో 2 చెంబులు నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలా. సో బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇట్లా ఆ పప్పు పాలకూర అంతా మెత్తగా ఉడకాల. సో అట్లా మెత్తగా ఉడకనైనాక ఇప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా సపరేట్గా ఉంచుకోవాలా. సో చూస్తున్నారు కదా, నేను సపరేట్గా వాటర్ ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కుక్కర్లో సరిపోయినంత ఉప్పు, కాస్త చింతపండు, ఇప్పుడు మనము దాన్ని పప్పు గుత్తితో ఇట్లా నున్నగా పాముకోవాలా. మీరు ఎంత నున్నగా అయితే అంత నున్నగా పాముకోవాలా. అప్పుడే పాలకూర సూపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది, సంగటికి సూపర్గా ఉంటుంది. అప్పుడే మనం ఉంచి పెట్టుకున్న వాటర్ని ఇప్పుడు ఈ కుక్కర్లో పోసుకోవాలి. సో పోసుకున్న తర్వాత ఇట్లా బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీనికి తిరుపతికి వేసుకుందాము. ఇంకొక పక్కలో బండ్లు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సాసులు, ఎర్రగడ్డలు, కరివేపాకు, సో ఇవంతా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇది షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసేదాన్ని ఇంకా కొంతమందికి రీచ్ అయ్యి సక్సెస్ కొంచెం మోటివేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ తిరుపతిలోకి మనము పాలకూరని ఇట్లా ఒక 2 గంటలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తిరుపతిని కుక్కర్లోకి వంచుకోవాలి. ఇప్పుడు బాగా కలిపెట్టుకొని ఒక 2 నిమిషాలు అట్లా క్లోజ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికించకుండా కొంచెం థిక్గా ఉంటే పాలకూర బాగుంటుంది. సంగట్లకి, రైస్లకి సూపర్గా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇట్లా బాగా పొంగు రావాల పాలకూర. ఇట్లా బాగా పొంగు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర రెడీ, సూపర్గా ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.